విఆర్ రాజా నిన్నేరా ఇందాక నీ వీడియో చూశాను అన్వేష్ గారి మీద రియాక్షను అన్వేష్ గారు వీడియో చెయ్యక ముందే నువ్వు చేసేసి రెడీగా పెట్టుకొని ఎందుకంటే అన్వేష్ గారు ఆయన వీడియోలో ఏం మాట్లాడినాడు ఒక్క పాయింట్ కూడా ఈయన మాట్లాడలేదు ఆల్రెడీ రెడీగా చేసుకున్నాడు అరే నా గురించి వీడియో రాబోతుంది నేను దీనికి కౌంటర్ వేయాలి అని చెప్పి ఆహా గురించి అడగరా మెట్రో గురించి అడగరా పెద్ద పెద్దలు నోడల్ వాళ్ళు కదా ఆపేయాలి వాళ్ళని ఆపేయకుండా మా తప్పు అంటారే అని చెప్పి ఎంత ఎట్టకారంగా మాట్లాడుతున్నావంటే ఆ వీడియోలో నిజంగానే నువ్వు తప్పు చేశావు నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడము ప్రతి ఒక్క వీడియోలో నువ్వేదో ఇన్ఫర్మేషన్ ఇస్తావని చెప్పి నిన్ను సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ప్రతి ఒక్క వీడియోలోనూ నువ్వు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావు 4 ఇళ్ళు కట్టుకున్నావంటే ఎంతమందిని ముంచేసావు ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు తప్పు చేసినావు అన్న గిల్ట్ నీ దగ్గర కనిపించలేదు ఆ వీడియో చూస్తున్నంతసేపు మళ్ళీ థాయిలాండ్లో ప్రాస్టిట్యూషన్ గురించి మాట్లాడతావు ఆ టాపిక్ ఈ టాపిక్ అది ఇది అని మాట్లాడతావు నిజంగానే ఎంత ఎటకారంగా ఉందంటే నీకు మేము అరే చిన్న చిన్న పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు డబ్బులు పోగొట్టుకున్నారు చాలా మంది ఫ్యామిలీస్ రోడ్డు మీదకి వచ్చాయి ఈ నా కొడుకులు ప్రమోట్ చేయడం వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యాయి అని చెప్పి బెట్టింగ్ యాప్కి ఆపోజిట్గా ఫైట్ చేసుకొని నెత్తి నోరు బాదుకుంటూ ఏడ్చుకుంటూ నిజంగానే ఒక్కొక్క వీడియో ఎవడో ఆత్మహత్య చేసుకున్నాడంటే మాకు ఒళ్ళు మండిపోయి ఎంతో బాధేసి వీడియోలు చేసి ఇది ఆపాలని చూస్తుంటే నువ్వు తప్పు చేసావన్న గిల్ట్ లేకుండా నీకు గిల్ట్ అనేది ఒక్క రవ్వ కూడా కనిపించలే ఆ వీడియోలో నాకు చూస్తున్నంతసేపు మండుతాందొల్లు అది క్వశ్చన్ చేయవే ఇది క్వశ్చన్ చేయవే అడుగుతున్నావు నువ్వు తప్పు చేసినావు ఒప్పుకోవా నువ్వు నీలాగా ఎవడెవడైతే బెట్టింగ్ ప్రమోషన్ చేసి నేను తప్పు చేశాను నేను చేస్తున్నది తప్పే కాదు అని చెప్పి ఎవడైతే విచ్చలవిడిగా మాట్లాడుతున్నారో మీకు శిక్ష పడాలి నేను తప్పు చేశానురా నా వల్ల చాలా మంది మోసపోయారు నేను నష్టపరిహారం ఇస్తాను అని చెప్పి వదిలేస్తే అది ఓకే ఇంత ఎటకారంగా నువ్వు నవ్వుకుంటూ ఎంతగా నవ్వుతున్నావంటే ఆ వీడియోలో నీకు పక్కన వాళ్ళ జీవితం సామాన్యుల జీవితము అంత ఎటకారంగా ఉందా నీకు బలిసి కొట్టుకుంటున్నావురా ఒక దగ్గర కూర్చొని నీకు నార్మల్ వ్యూవర్స్ వస్తేనే నీకు లక్షల్లో డబ్బులు వస్తాయి ఆ లక్షలు పక్కన పెట్టి మళ్ళీ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఎంతోమంది జీవితాలను ముంచేసి అది చాలా పెద్ద తప్పు చేశావు నీ మీద చాలా రెస్పెక్ట్ ఉండేది మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అని చెప్పేసి చాలామందికి ఈరోజు నువ్వు చేసిన వీడియో చూసిన తర్వాత నాకు నిజంగానే నీ మీద రెస్పెక్ట్ కాదు కదా అసహ్యం వేస్తుంది విఆర్ రాజా చాలా కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు చూసుకో నువ్వు కంపల్సరీ జైలుకి వెళ్ళాలి నీకు శిక్ష పడాలి ఇది మాత్రమే నేను కోరుకుంటున్నాను చూసుకో